ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం ఏమనుకున్నాం, సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియో చూడకముందు లాస్ట్ వీడియో చూస్తే మీరు ఇంగ్లీష్ నేర్చుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అని డైరెక్ట్ ఇదే చూస్తే ఇంగ్లీష్ అనేది మనకు నేర్చుకోలేము అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫస్ట్ ఏందో చూద్దాం. వీ యూజ్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్ అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పెన్లో ఇంక్ అనేది ఉంది. ఫ్యూచర్లో నేను ఇదే రాస్తా ఉంటే ఒక 2 డేస్ 3 డేస్లో ఇక్కడ ఇంక్ అనేది అయిపోద్ది. ఇక్కడ ఉన్న ఇంక్ అనేది అయిపోద్ది. ఇంక్ అనేది అయిపోతే అంటే నేనేమని చెప్తున్నా, ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఇది రాసి నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంక్ అనేది అయిపోద్ది. అంటే ఇది నేను రాయడం వల్ల ఇంక్ అనేది అయిపోతే అది ఫ్యూచర్ అనమాట. నెక్స్ట్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ద వర్బ్ ఫామ్ ఈజ్ విల్ షెల్ ప్లస్ V1. ఇప్పుడు ఇది చూసేక ముందు మీరు దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఒకసారి గమనిస్తే చూడండి. స్ట్రక్చర్ అనేది చూస్తే స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ని బట్టే మనము దీన్ని మొత్తము పూర్తిగా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ నేర్చుకుంటే, ఇప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ద వర్బ్ ఫామ్ ఈజ్ విల్ షెల్ ప్లస్ V1. అదే పాజిటివ్ స్టేట్మెంట్కి వచ్చేసి విల్ షెల్ ప్లస్ V1 కదా. వీ షెల్ ప్లే ఇన్ పార్క్. మేము పార్క్లో ఆడుకుంటాము. నెక్స్ట్ దే విల్ రీచ్ హియర్ బై 9:30. ఇక్కడి నుంచి వాళ్ళు 9:30కి అక్కడికి రీచ్ అవుతారు. ఇంకా రీచ్ కాలేదు, రీచ్ అవుతారు. వారు రీచ్ అవుతారు. దే అంటే వారు కదా. ఫర్ ఇది వచ్చేసి ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్స్కి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఇలా వాడతాం. అదే నెగిటివ్ స్టేట్మెంట్స్కి వచ్చేసి ద వర్బ్ ఫమ్ ఈజ్ విల్ షెల్ ప్లస్ నాట్ ప్లస్ V1. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వీ షెల్ నాట్ ప్లే ఇన్ ద పార్క్. మేము పార్క్లో ఆడుకోము. వాళ్ళు చెప్పేస్తున్నారు రేపు మేము పార్క్లో ఆడుకోము అని. రేపు అయినా అనొచ్చు. అంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడైతే కాదు, ప్రజెంట్ కాకోకుండా దాని తర్వాత ఉన్నదే ఫ్యూచర్ అనమాట. నెక్స్ట్ దే విల్ నాట్ రీచ్ హియర్ బై 9:30. 9:30కి అక్కడికి వారు కాలేరు అని చెప్పేస్తున్నారు. ఇలా నెగిటివ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదే ఫర్ క్వశ్చన్స్కి అయితే ఫర్ క్వశ్చన్స్ విల్ షెల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సబ్జెక్ట్. సబ్జెక్టుకు ముందు ఈ విల్ షెల్ అనేది యూజ్ చేస్తాం. షెల్ వీ ప్లే ఇన్ ద పార్క్. మీరు మేము పార్క్లో ఆడుకుంటారా. విల్ దే రీచ్ హియర్ బై 9:30. వారు 9:30కి రీచ్ అవుతారా అని క్వశ్చన్ అడుగుతున్నాం. వేర్ షెల్ వీ ప్లే ఇన్ ద ఈవినింగ్. ఎక్కడ మేము ఈవినింగ్ ఆడుకుంటాము. వెన్ విల్ దే రీచ్ హియర్. ఎప్పుడు వారు అక్కడికి వెళ్తారు అని ఇలా మనము ఇక్కడ క్వశ్చనింగ్ అనేది ఇలా అడుగుతాం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం అడిగేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఇది ఇక్కడ చూసుకుంటే వేర్ షెల్ వీ, మీరు ఎక్కడ ఈవినింగ్ ఆడుకుంటారు అని క్వశ్చన్ వేస్తున్నా. నేను అడుగుతున్నా మీరు ఈవినింగ్ ఎక్కడ ఆడుకుంటారు అని అడుగుతున్నా. ఇలా మనం అడిగేదానికి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ నోట్ పాయింట్స్ చూసుకుంటే షెల్ ఈజ్ యూజ్డ్ విత్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్. షెల్ అనేది ఓన్లీ ఐకి వీకి మాత్రమే మనం షెల్ అనేది యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే వీకి షెల్ యూజ్ చేసిన, ఇక్కడ కూడా వీకి షెల్ యూజ్ చేసిన, దేకి ఇవన్నీ దాంట్లో షెల్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఐకి వీకి మాత్రమే మనం షెల్ అనేది యూజ్ చేస్తాం. అదే విల్ ఈజ్ యూజ్డ్ విత్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ యూ, హీ, షీ, దే, ఇట్, దిస్ ఇవన్నీ దాంట్లోకి మనం షెల్ అనేది ఓన్లీ ఐకి వీకి యూజ్ చేస్తాం. అదే విల్ అనేది యూకి, హీకి, షీకి, ఇట్కి, దేకి ఇవన్నీ ఓన్లీ ఐకి వీకి మాత్రమే షెల్ యూజ్ చేస్తాం. మిగతా ఏమొచ్చినా విల్ యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెగిటివ్స్ చూసుకుంటే షార్ట్ ఫామ్ ఆఫ్ నెగిటివ్స్ విల్ నాట్కి ఏం చూస్తాం, వోంట్ అంటాం. అదే షెల్ నాట్కి షాంట్ ఆర్ వోంట్ అంటాం. ఇక్కడ ఇలా మనము యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నౌ స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఒక సెంటెన్స్ ఇచ్చిండు. ఇప్పుడు హీ విల్ గో హోమ్ టుమారో. అతడు టుమారో ఇంటికి వెళ్తాడు. టుమారో ఇంటికి వెళ్తాడు, ఇంకా వెళ్ళలేదు, ఇంటికి వెళ్తాడు కాబట్టి ఫ్యూచర్. ఓకే. నెక్స్ట్ దీనికి నెగిటివ్ చూద్దాం. హీ విల్ నాట్ ఆర్ వోంట్ అనైనా అనొచ్చు. హీ వోంట్ గో హోమ్ టుమారో. అతను టుమారో ఇంటికి వెళ్ళడు. అదే క్వశ్చన్ అడగాలంటే విల్ హీ గో హోమ్ టుమారో. అతను టుమారో ఇంటికి వెళ్తాడా అని అడుగుతాం. అదే వెన్ విల్ హీ గో హోమ్ ఇదైనా అడగచ్చు. అతను ఎప్పుడు ఇంటికి వెళ్తాడు అని అడగచ్చు. నెక్స్ట్ ఇది ఒకటి అనుకోండి. ఇప్పుడు మీకు ఇది చెప్పేటప్పుడు మీకు క్లియర్గా
ఎప్పుడు మనం ఒక్కరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎప్పుడు ఇంటికి పోతారో, ఎప్పుడు పోరో మనం ఎలా అడగాలో మీకు ఇక్కడ క్లియర్‌గా మెటీరియల్ అనేది క్లియర్‌గా ఉంది. అందుకని నేను మెటీరియల్‌లోది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. లేదు మెటీరియల్‌లోది అర్థం కాకపోతే నేను నోట్స్‌లోది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండేవాడిని. ఇప్పుడు క్లియర్‌గా ఉంది కాబట్టి ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. వి షల్ ప్లే ఇన్ ద పార్క్. మనము పార్క్‌లో ఎప్పుడు ఆడుకుందాము? లేదా వి షల్ ప్లే ఇన్ పార్క్. పార్క్‌లో ఆడుకుందామా అని అడుగుతున్నారు. పార్క్‌లో ఆడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వి షల్ నాట్ వి షాంట్ వి వాంట్ అయినా అనొచ్చు. ప్లే ఇన్ ద పార్క్. మేము పార్క్‌లో ఆడుకోము. నెక్స్ట్ షల్ వి ప్లే ఇన్ ద పార్క్. మీరు పార్క్‌లో ఆడుకుంటారా? నెక్స్ట్ వేర్ షల్ వి ప్లే. ఎక్కడ మీరు ఆడుకుంటారు అనేది ఇలా మనము క్వశ్చన్స్ అనేటివి ఈజీగా అడగచ్చు అనమాట. ఎవరినైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళతో మాట్లాడాలంటే ఇలా మనం ఇంటరాక్ట్ అవుతా వాళ్ళతో ఈజీగా మనము ఏదైనా మనం మాట్లాడుతూ ఉంటేనే వస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిల్డ్రన్ని తీసుకుంటే ఫస్ట్ నడచడం స్టార్ట్ చేస్తాడు. నడచడం స్టార్ట్ చేసి ఫస్ట్ తోగాడతాడు. నెక్స్ట్ నడుస్తాడు. నెక్స్ట్ ఇంకా ఈజీగా నడిచేస్తాడు. అలా మనము ప్రతీదీ స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ వెళ్తే ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నామో సేమ్ యాజ్ తెలుగు సేమ్ అలానే మనం ఇంగ్లీష్ అనేది మనం ఈజీగా మాట్లాడొచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇది చెప్పిన తర్వాత మీరు ఫ్యూచర్ టెన్స్లో ఎటువంటిదైనా క్వశ్చన్ అయినా అడగాలనుకున్నా, లేదు అదే నెగిటివ్ ఫామ్లో అదే నేను ఇంటికి వెళ్ళనని చెప్పాలనుకున్నా, అదే పాజిటివ్ ఫామ్లో నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పాలనుకున్నా మీరు క్లియర్గా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.